హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మొన్న జరిగిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మీరు క్లియర్ చేసి ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ క్లియర్డ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్, యూ కెన్ జాయిన్ అవర్ ఫ్రీ ఇనిషియేటివ్. ఈ సంవత్సరం 30 మంది స్టూడెంట్స్కి మనం ఫ్రీగా యూపీఎస్సీ మెయిన్స్ కోచింగ్ ఇవ్వబోతున్నాం. సో ఫ్రీ ఇనిషియేటివ్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఫర్ మెయిన్స్ 2023. దీంట్లో మీకు మెయిన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మెంటర్షిప్, టెస్ట్ సిరీస్, పేపర్ కరెక్షన్, ఫీడ్బ్యాక్, మోడల్ ఆన్సర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, నేను స్వయంగా మీతో మాట్లాడతాను. దెన్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఒకవేళ ప్రిలిమ్స్ క్లియర్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ని సీరియస్గా ఎట్టి పరిస్థితుల్లో క్రాక్ చేయాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ మై మెంటర్షిప్ ప్రోగ్రామ్ టార్గెట్ ప్రిలిమ్స్ 2024. సో ఇందులో మైక్రో షెడ్యూల్ బేస్డ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇది. సో దీనికి వీక్లీ షెడ్యూల్తో ఇక్కడ నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు ఒక టైట్ షెడ్యూల్ ఉంటుంది. నేను వాట్సాప్ గ్రూప్లో మెంటర్ చేస్తూ గైడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవ్రీ వీక్ మనం టెస్ట్ రాస్తూ ఉంటాం. సో క్లోజ్ టు 140-150 టెస్ట్లు మీరు రాస్తారు. సిఏ, సిసాట్ అన్నీ కలిపి, ప్లస్ జిఎస్, సెక్షనల్ టెస్టులు, ఫుల్ లెంత్ టెస్టులు అన్నీ కూడా మనం ఇందులో రాయబోతున్నాం. సో ఇది 10,000 రూపాయల ఫీజుతో మీకు లభిస్తుంది. అండ్ సెక్షనల్ టెస్ట్లు అన్నిటికీ ఓరియంటేషన్ సెషన్స్ కూడా జరుగుతాయి. అండ్ తర్వాత టెస్ట్ అయ్యాక అనాలిసిస్ కూడా మనం చేయడం జరుగుతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఏమైనా డౌట్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి, నా నెంబర్ అడిగి మేడం దగ్గర తీసుకోండి. విల్ డిస్కస్ ఎట్లా అవుతుందనేది. యూపీఎస్సీ బిగినర్స్ కోసం ఇప్పుడు జూన్ టు డిసెంబర్ పీరియడ్ అంతా ఆప్షనల్ పీరియడ్. సో మీరు ఆప్షనల్ ఇన్ఫినిటీకి కొత్త బ్యాచెస్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఆప్షనల్స్ అన్నీ మనం అందిస్తున్నాం. మీకు నచ్చిన ఆప్షనల్ మీరు చూస్ చేసుకోవచ్చు. సిమిలర్గా యూపీఎస్సీ జనరల్ స్టడీస్కి బిగినర్స్ కోసం మన రెగ్యులర్ యూపీఎస్సీ ప్రోగ్రామ్ మీకు ఈఎంఐ ఆప్షన్లో లభిస్తుంది. అలాగే 50,000 అప్ ఫ్రంట్ పేమెంట్ ఆప్షన్లో కూడా లభిస్తుంది. మీకు నచ్చిన ఆప్షన్ మీరు చూస్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. అగైన్ దిస్ ఇస్ వ్యాలిడ్ టిల్ 15 జూన్. తర్వాత ఫీజులు రివైజ్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ ఆఫ్లైన్ కూడా మనం అందిస్తున్నాం. హైదరాబాద్ మరియు వైజాగ్ 2 చోట్ల 2 ఆప్షన్స్, 10,000 per month లేదా 70,000 అప్ ఫ్రంట్ పేమెంట్ ఆప్షన్స్తో మనం అందిస్తున్నాం. 15th జూన్ వరకు వ్యాలిడ్. అండ్ 16th జూన్ నుంచి ఫీజు 20,000 రూపీస్ పెరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు. మరి ఇవాళ ఆర్టికల్ వచ్చేసి ఫాల్ ఫ్రమ్ గ్రేస్ అనే టైటిల్తో కనిపిస్తుంది. అంటే ఒకప్పుడు గొప్ప పొజిషన్ నుంచి గ్రేషియస్ పొజిషన్లో ఉండి తర్వాత అక్కడ నుంచి పడిపోయారు అనే సెన్స్లో మాట్లాడుతున్నారు. ఎవరి గురించి? బోరిస్ జాన్సన్ గురించి. ఈయన ఎవరు? యూకేకి ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్గా చేసిన వ్యక్తి. ద రిఫ్యూజల్ ఆఫ్ బోరిస్ జాన్సన్ టు గో క్వయట్లీ కెన్ డ్యామేజ్ ది టోరీస్. టోరీస్ అంటే అమెరికాలో ఉన్న యూకేలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీకి ఉన్న నిక్ నేమ్. యూకేలో కన్జర్వేటివ్ పార్టీ ఉంది. ఈ పార్టీకి అలాగే లేబర్ పార్టీ 2 ఉంటాయి. ఈ కన్జర్వేటివ్ పార్టీ యొక్క నిక్ నేమే టోరీస్. సో ఆ పార్టీకి చెందిన వ్యక్తే ఈయన. సో ఈయన ఎంపీగా రిజైన్ చేశారు. వెళ్ళేటప్పుడు సైలెంట్గా వెళ్లకుండా రకరకాల కామెంట్స్ చేసి పార్టీ యొక్క రెప్యుటేషన్ని డ్యామేజ్ చేస్తూ ఆయన వెళ్తున్నారు. దానివల్ల ద రిఫ్యూజల్ టు గో క్వైట్లీ అంటే సైలెంట్గా వెళ్ళిపోకుండా ఆ రిఫ్యూజ్ చేయడం ఏదైతే ఉందో దానివల్ల పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది అని అర్థం. 4 years ago, Boris Johnson won an election for the Tories with an 80-seat majority, their biggest victory since 1987. 4 సంవత్సరాల క్రితం బోరిస్ జాన్సన్ ఎలక్షన్ గెలిచారు. 80-seat మెజారిటీతో గెలిచారు. 1987 నుంచి ఇప్పటి వరకు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎవర్ విక్టరీ ఫర్ దట్ పర్టికులర్ పార్టీ. బట్ his fall from grace has been so steep that he is not even an MP today. 4 ఏళ్ల క్రితం పార్టీని 80 సీట్ల మెజారిటీతో గెలిపించి ప్రైమ్ మినిస్టర్ అయిన బోరిస్ జాన్సన్ ఎగ్జాక్ట్లీ 4 years తర్వాత ఈజ్ నాట్ ఈవెన్ అన్ ఎంపీ. ఇప్పుడు దానికి కనీసం ఎంపీ కూడా కాదు. అంతగా ఆయన ఆ గొప్ప పొజిషన్ నుంచి పడిపోయాడు. అంత స్టీప్గా పడిపోయింది. ఇది స్టీప్నెస్ అనమాట. ఇలా ఉంటే అంత స్టీప్ కాదు, ఇలా ఉంటే స్టీప్ అని అర్థం. The conservative leader who quit as British Prime Minister in July last year amid an inner party revolt announced his resignation as a lawmaker last week after a House committee probing the Partygate scandal found that he had misled Parliament. చూడండి, ద కన్జర్వేటివ్ లీడర్ అంటే ఆ పార్టీకి చెందిన లీడర్ అన్నది, కన్జర్వేటివ్ పార్టీకి చెందిన లీడర్ హూ క్విట్ యాజ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. లాస్ట్ ఇయర్ జూలైలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి ఆయన క్విట్ చేశారు. ఎందుకని?
ఎమిడ్ అండ్ ఇన్నర్ పార్టీ రివోల్ట్, పార్టీలోని రివోల్ట్ వచ్చింది ఇతనికి వ్యతిరేకంగా. అందువల్ల ఆయన క్విట్ చేయాల్సి వచ్చింది. నౌ హీ అనౌన్స్ హిజ్ రెసిగ్నేషన్ యాజ్ ఎ లా మేకర్. ఇప్పుడు తన రెసిగ్నేషన్ని అనౌన్స్ చేశారు యాజ్ ఎ లా మేకర్, అంటే ఎంపీగా. ఎందుకని అంటే ఆఫ్టర్ ఎ హౌస్ కమిటీ ప్రోబింగ్ ద పార్టీ గేట్ స్కాండల్ అంటే మనకి కోవిడ్-19 పీక్లో ఉన్నప్పుడు, కోవిడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు బోరిస్ జాన్సన్ సోషల్ గ్యాదరింగ్స్ ఆర్గనైజ్ చేశారు, పార్టీస్ ఆర్గనైజ్ చేశారు. అంటే కోవిడ్ ప్రోటోకాల్ ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఆయన ఫాలో అవ్వలేదు అని ఆయన పైన అలిగేషన్స్ వచ్చాయి, స్కాండల్ వచ్చింది. దానికి యూకేలో హౌస్ కమిటీ వేశారు, అంటే పార్లమెంటరీ కమిటీ వేశారు. ఆ కమిటీ వచ్చేసి ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేట్ చేసి ఏం కనుక్కుంది అంటే హీ హ్యాడ్ మిస్లెడ్ పార్లమెంట్, అతను పార్లమెంట్ని తప్పుదారి పట్టించారు అని చెప్పేసి, అంటే ఆయన అబద్ధాలు ఆడేశారు, ఆయన నిజంగానే పార్టీలు గట్రా చేసుకున్నారు కోవిడ్ టైంలో అని చెప్పేసి చెప్పడం. మిస్టర్ జాన్సన్ వెన్ ప్రైమ్ మినిస్టర్ హ్యాడ్ అటెండెడ్ ఏ హోస్ట్ ఆఫ్ పార్టీస్ డ్యూరింగ్ ద కోవిడ్-19 లాక్డౌన్. ఇదే చెప్తున్నాను, కోవిడ్-19 లాక్డౌన్ ఉన్నప్పుడు చాలా హోస్ట్ ఆఫ్ పార్టీస్ ఆయన అటెండ్ అయ్యారు. బ్రేకింగ్ ద రూల్స్ ఇంపోజ్డ్ ఆన్ ద పబ్లిక్ మీద ఇంపోజ్ చేసిన రూల్స్ ఇంపోజ్ ఆన్ ద పబ్లిక్ బై హిజ్ ఓన్ గవర్నమెంట్, తన గవర్నమెంటే పబ్లిక్ మీద ఏవైతే రూల్స్ ఇంపోజ్ చేసిందో వాటిని అతనే బ్రేక్ చేసేసారు. తనేవైతే చేశాడో తనే బ్రేక్ చేసేసాడు అనమాట. హీ దెన్ టోల్డ్ ది హౌస్ ఆఫ్ కామన్స్ దట్ ఆల్ గైడెన్స్ వాజ్ ఫాలోడ్ కంప్లీట్లీ ఇన్ నెంబర్ 10 డౌనింగ్ స్ట్రీట్. తర్వాత ఏం చెప్పారు హౌస్ ఆఫ్ కామన్స్కి, మొత్తం మేమంతా గైడెన్స్ అంతా ఫాలో అయ్యానని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఆయన అబద్ధం చెప్పేశారు. Last year, a report by Sue Gray, a senior civil servant, had offered details of the social events he had attended during the lockdown. లాస్ట్ ఇయర్ ఆ సీనియర్ సివిల్ సర్వెంట్ ఈయన ఎక్కడెక్కడ అటెండ్ అయ్యారు, ఏమేం చేశారని డీటెయిల్స్ అన్నీ ఆయన మొత్తం డీటెయిల్స్ అన్నీ బయట పెట్టారు. ద ఎంపీస్ ప్యానల్ అపరెంట్లీ రికమెండెడ్ హిజ్ లెందీ సస్పెన్షన్ ఫ్రమ్ ది హౌస్. ఈ ఎంపీస్ ప్యానల్ ఏదైతే ఉందో అపరెంట్లీ రికమెండెడ్ హిజ్ లెందీ సస్పెన్షన్ ఫ్రమ్ ది హౌస్. ఇతని హౌస్ నుంచి చాలా కాలం పాటు సస్పెండ్ చెయ్యాలి అని చెప్పి ఎంపీస్ ప్యానల్ రికమెండ్ చేసింది. అండ్ హీ అనౌన్స్ హిజ్ రెసిగ్నేషన్ బిఫోర్ ద రిపోర్ట్ వాజ్ మేడ్ పబ్లిక్. అర్థమవుతుందా? ఆ ప్యానల్ ఏమో అతను సస్పెండ్ చేశారని చెప్పింది, ఆ రిపోర్ట్ ఇంకా పబ్లిక్ అయ్యే ముందే ఆయనే రెసిగ్నేషన్ అనౌన్స్ చేశారు. మిస్టర్ జాన్సన్, a former journalist turned politician whose hyperbole conservatism and hardline nationalism helped him rise to the top of the Conservative Party during the chaotic Brexit years, did not go quietly. సో ఈయన ఒకప్పుడు జర్నలిస్ట్, తర్వాత పొలిటీషియన్గా మారారు. హూస్ హైపర్బోల్ కన్జర్వేటిజం, హైపర్బోల్ అంటే కొంచెం ఎక్కువ, అవసరమైన దానికంటే ఎక్కువ అన్నట్టు. మనకి ఓవర్ డోస్ అంటాం చూడండి, ఆ రకంగా అనమాట. ఎగ్జాజరేటెడ్ డైలాగ్స్ ఉంటాయి, ఎగ్జాజరేటెడ్ బిహేవియర్ ఉంటుంది, కొంచెం హడావిడి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఏదైనా పని చేసేటప్పుడు కావచ్చు, చిన్నదాన్ని పెద్దగా చెప్పడం, హడావిడి ఎక్కువగా చేయడం. హైపర్బోల్ కన్జర్వేటిజం అండ్ హార్డ్లైన్ నేషనలిజం. నేషనలిజం అంటే అర్థం ఏమిటి అంటే, నా నేషనల్ ఇంట్రెస్ట్లే నాకు అన్నింటికంటే ప్రైమ్, అన్నింటికంటే నాకు అవే ఇంపార్టెంట్ అనే భావన. అంటే సో ఎక్సెసివ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వన్స్ ఓన్ నేషన్ అండ్ సపోర్ట్ ఫర్ ఇట్స్ ఇంట్రెస్ట్. అంటే వేరే వాళ్ళతో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూకే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, యూకే యూరోపియన్ యూనియన్తో కలిసి ఉండాలా లేదా అని డిస్కషన్ వచ్చింది అనుకోండి. సో దానివల్ల యూకేకి ఉపయోగం ఏంటి, యూకేకి నష్టం ఏంటి. సో యూకేకి ఉపయోగం కంటే నష్టం ఎక్కువ ఉంది అని అనిపించింది అనుకోండి, అయితే వద్దు. అంటే యు ఆర్ కన్సిడరింగ్ ఓన్లీ యువర్ ఓన్ ఇంట్రెస్ట్, అంటే నా ప్రయోజనాన్ని మాత్రమే, నా దేశ ప్రయోజనాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం. ఆ తరహా థింకింగ్ని ఎక్సెసివ్ నేషనలిజం అంటాం. అంటే కొన్ని సందర్భాల్లో మన వల్ల పక్క కంట్రీకి ఉపయోగం జరగచ్చు, కానీ రేపు పొద్దున్న దానివల్ల మనకు ఉపయోగం ఉండొచ్చు. కానీ ఈ రోజుకి నా వల్ల వాళ్ళకు ఉపయోగం అవుతుంది, వాళ్ళ వల్ల నాకేంటి ఉపయోగం అనే భావజాలం ఎప్పుడైతే వచ్చిందో అది నేషనలిజం అవుతుంది. అంటే యువర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఓన్ కంట్రీ, అది మంచిదే, కానీ యువర్ గివింగ్ వెరీ హై ప్రయారిటీ టు యువర్ ఓన్ ఇంట్రెస్ట్. కొన్నిసార్లు దానివల్ల పక్క దేశం నష్టపోతుంది అనుకున్నా మనం పట్టించుకోము, దాన్ని ఎక్సెసివ్ నేషనలిజం అంటాం.
అంటే ప్రపంచమంతా ఒక కుటుంబం అనుకుంటే అట్లాంటి భావజాలం ఉండదు. సో నేషనలిజం అనే పదం ఇక్కడ పాజిటివ్గా కాదు నెగిటివ్గా వాడారు. సో ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అనమాట. అలా ఉండడం వల్లే ఆయన చాలా తొందరగా జనరల్గా మనం ఇప్పుడు అక్కడ చూడండి, మీరు అమెరికాలో ట్రంప్ కూడా అంతే కదా, ట్రంప్ది కూడా ఎక్సెసివ్ నేషనలిజం. అమెరికా ఫస్ట్ తినాలి, అమెరికన్స్ నష్టపోకూడదు, అమెరికాది ఫస్ట్, బయట వాళ్ళు మన మీద పడిపోతున్నారు, ఇట్లాంటి భావజాలను ఆయన రెచ్చగొట్టి ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. సిమిలర్గా బోరిస్ జాన్సన్ కూడా అదే కైండ్ ఆఫ్ మైండ్ సెట్కి చెందిన వ్యక్తి అని చెప్పడం. ఇట్లాంటి ఆయన ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళి డ్యూరింగ్ ద క్రేవోటిక్ బ్రెక్సిట్ ఇయర్స్, అంటే బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలా వద్దా లేదా అనే డిస్కషన్ ఎక్కువగా జరుగుతున్న ఆ కాలంలో వచ్చారు ఆయన. అయితే ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు సైలెంట్గా వెళ్ళలేదు. ఈ అక్యూజ్ ది కమిటీ విచ్ హ్యాస్ లేబర్, లిబరల్, కన్జర్వేటివ్ ఎంపీస్ యాజ్ ఇట్స్ మెంబర్స్. ఈ కమిటీలో లేబర్ పార్టీకి చెందిన వాళ్ళు, లిబరల్ పార్టీకి చెందిన వాళ్ళు, కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వాళ్ళు, మూడు పార్టీలకు చెందిన మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని ఆయన అక్యూజ్ చేశారు. అక్యూజ్ అంటే ఆరోపించడం. ఏమని? ఆఫ్ ఎ విచ్ హంట్. విచ్ హంట్ అంటే కావాలని నేను టార్గెట్ చేస్తున్నారు, అంటే పొలిటికల్ విచ్ హంట్ అంటామంట. రాజకీయంగా నన్ను టార్గెట్ చేసి నన్ను పతనం కావించడమే వాళ్ళ ఉద్దేశంలా కనిపిస్తోంది, అందుకోసం మనసులో ఏదో పెట్టుకొని చేస్తున్నారు అని చెప్పడం. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ వెళ్తున్నారు. అండ్ స్లామ్ ద రిపోర్ట్ యాజ్ రివెంజ్ ఫర్ బ్రెక్సిట్కి రివెంజ్లా ఉంది. అంటే బ్రిటన్ అక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి అనేది ఒక రెఫరెండం కండక్ట్ చేశారు ఈయన హయాంలోనే. రెఫరెండంలో మెజారిటీ బ్రిటిష్ పీపుల్ ఎగ్జిట్ అవ్వాలని చెప్పారు, దాన్ని ఫాలో అయిపోయారు. సో దానికి రివెంజ్ లాగా నేనున్నప్పుడు ఆ డెసిషన్ తీసుకున్నాను కాబట్టి నా మీద రివెంజ్ తీసుకోవడం కోసం ఇదంతా చేశారని చెప్పేసి ఆయన అంటున్నారు అనమాట. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్ ఆఫ్ మిస్టర్ జాన్సన్స్ పొలిటికల్ కెరియర్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఎ బ్యాక్ బెంచర్ వాస్ హిజ్ అబ్జెక్ట్ డిస్రిగార్డ్ ఫర్ అకౌంటబిలిటీ. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్గా లేకుండా బ్యాక్ బెంచర్గా అంటే అంత సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయని టైంలో కావచ్చు, ఆయన పొలిటికల్ కెరియర్ యొక్క హైలైట్స్ ఏంటి అంటే మనకి యాబ్జెక్ట్ డిస్రిగార్డ్ ఫర్ అకౌంటబిలిటీ అనేది లేకపోవడం, అంటే జవాబుదారీతనం అనేది ఏ రకంగానూ లేకపోవడము, అంటే చేసే పనికి ఆయన జవాబుదారీగా ఉండకపోవడము. ఈజ్ నాట్ బీయింగ్ అకౌంటబుల్ ఫర్ వాట్ హీ హెస్ డన్ అని అంటాం. యాబ్జెక్ట్ డిస్రిగార్డ్ ఫర్ అకౌంటబిలిటీ అంటే ఏమాత్రం కూడా జవాబుదారీగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. హీ నైదర్ టుక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వైలేటింగ్ లాక్డౌన్ రూల్స్ వైలేట్ చేశాడు, ఒప్పుకున్నాడా, ఒప్పుకోవట్లేదు, ఆ బాధ్యత వహిస్తున్నాడా, వహించట్లేదు. నా రిపెంటెడ్ లైక్ టు ద పార్లమెంట్. తర్వాత పార్లమెంట్కి అబద్ధాలు చెప్పేశారు, కనీసం ఆ విషయంలోనైనా సరే కనీసం పశ్చాత్తాపం ఆయనకు ఉందా, అది కూడా లేదు. సో నా రిపెంట్ కూడా చేయట్లేదు. ఈవెన్ బై ఎగ్జిటింగ్ ద హౌస్ ఎగ్జిట్ అవుతున్న టైంలో కూడా మిస్టర్ జాన్సన్ అటాక్డ్ అండ్ ఇమాజిన్డ్ ర్యాకెట్ ఆఫ్ రిమైనర్స్ rather than coming to terms with the mess he left behind in the Conservative Party. అర్థమవుతుందా? మిస్టర్ జాన్సన్ అటాక్డ్ అండ్ ఇమాజిన్డ్ ర్యాకెట్ ఆఫ్ రిమైనర్స్ rather than coming to terms with the mess he left behind in the Conservative Party. సో ఇక్కడ బేసిక్గా రిమైనర్స్ అనే పదం వాడారు. ఇక్కడ రిమైనర్స్ అంటే అర్థం ఏంటి? బ్రిటన్ యూరోపియన్ యూనియన్లో ఉండాలి అని కోరుకునేవాళ్ళు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు కొంతమంది, ఉండాలనుకునే వాళ్ళు కొంతమంది. దాని మీద అప్పుడు రెఫరెండం జరిగితే ఫైనల్గా ఏం తేల్చారు? ఎక్కువ మంది వెళ్ళిపోవాలని కోరుకున్నారు కాబట్టి ఎగ్జిట్ అయిపోయింది. అయితే ఈయన ఏమంటారంటే నా హయాంలో ఆ డెసిషన్ జరిగింది కాబట్టి బ్రిటన్ యూరోపియన్ యూనియన్లోనే ఉండాలి అని కోరుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళంతా ఒక బ్యాచ్గా ఫామ్ అయిపోయి నన్ను అటాక్ చేస్తున్నారు, నన్ను బద్నాం చేయడానికి ట్రై చేస్తున్నారు అని ఆయన అటాక్ చేస్తున్నారు. సో అలా చేస్తున్నారు తప్పితే నేను ఈ పార్టీలో ఎంత పెంట చేసేసాను అనే విషయాన్ని ఆయన యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేడు. హీ కంటిన్యూడ్ అటాక్ ఆన్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్, whose rebellion against Mr. Johnson as a member of his cabinet quickened the Tory leader's fall as Prime Minister. Sounds more political than a constructive assessment of the government's performance. సో బేసిక్గా ఈయన ఏం చేస్తున్నాడంటే రిషి సునక్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరతను ప్రైమ్ మినిస్టర్, ఆయన పైన ఈయన అటాక్ కంటిన్యూ చేస్తున్నాడు. అంటే హిజ్ కంటిన్యూడ్ అటాక్, బేసిక్గా హిజ్ కంటిన్యూడ్ చూడండి, హీ కాదు, హిజ్ కంటిన్యూడ్ అటాక్. అంటే అటాక్ అనేది ఆయన కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఈ అటాక్ ఏదైతే ఉందో అది ఎలా ఉంది? ఇట్ సౌండ్స్ మోర్ పొలిటికల్ దాన్ కన్స్ట్రక్టివ్ అసెస్మెంట్. అది పొలిటికల్గా ఉంది తప్పితే కన్స్ట్రక్టివ్ అసెస్మెంట్ లాగా అనిపించట్లేదు. ప్రభుత్వం నిజంగా ఎలా ఉంది ఏంటి అనేది కన్స్ట్రక్టివ్గా చూసి చెప్తున్నట్టుగా అనిపించట్లేదు. ఇట్ లుక్స్ మోర్ లైక్ ఏ పొలిటికల్ అసెస్మెంట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో బేసిక్గా ఏం జరిగిందంటే బోరిస్ జాన్సన్ ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారు, ఆయన క్యాబినెట్లో రిషి సునక్ ఉండేవారు.
సో బోరిస్ జాన్సన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రిషి సునక్ క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు అతని వైపు ఎదురు తిరిగాడు. రెబెలియన్ అంటే ఎదురు తిరగడం అనేది జరిగిందనమాట. ఈయన ఎదురు తిరగడం వల్లే ఆయన ప్రైమ్ మినిస్టర్ పదవిని తర్వాత కోల్పోయి ఆయన యొక్క గ్రేస్ని కోల్పోయి పడిపోయి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చేసాడు. అందుకనే ఇప్పుడు అతని రిషి సునక్ గవర్నమెంట్ని ఇతను ఎక్కువగా పొలిటికల్గా రాజకీయ పరంగా విమర్శలు చేస్తున్నట్టుగా ఉంది, అంతేగాని అతని గవర్నమెంట్ని కన్స్ట్రక్టివ్గా అసెస్ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. మిస్టర్ జాన్సన్స్ రెసిగ్నేషన్ లీవ్స్ మిస్టర్ సునక్ ఫేసింగ్ ఎ టఫ్ సిచ్యువేషన్. సో ఈయన రిజైన్ చేసి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు రిషి సునక్ పరిస్థితి ఇంకొంచెం టఫ్ అయిపోయింది. 3 Tory MPs ఇంక్లూడింగ్ మిస్టర్ జాన్సన్ హ్యావ్ క్విట్ రీసెంట్లీ. ఈయనతో పాటు ఇంకో మొత్తానికి ముగ్గురు ఎంపీలు రీసెంట్గా క్విట్ చేశారు. అండ్ లేబర్ ఎక్స్పెక్ట్స్ టు విన్ all 3 seats ఇన్ బై ఎలక్షన్స్. దీనివల్ల బై ఎలక్షన్ జరుగుతాయి. ఈ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీలు క్విట్ చేశారు. ఆ 3 చోట్ల కూడా లేబర్ పార్టీ గెలుస్తుందన్నట్టుగా కనిపిస్తోంది. Faced with back-to-back setbacks in by-elections and local votes, the Tories, whose public support is around 30% against Labour's 40% in opinion polls, are already under pressure. So faced with back-to-back setbacks in by-elections. చూడండి, by-electionsలో వరుసగా setbacks వస్తున్నాయి అండ్ లోకల్ ఓట్స్ కూడా తక్కువ వస్తున్నాయి, క్లియర్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ ద టోరీస్ హూస్ పబ్లిక్ సపోర్ట్ ఎంత ఉంది వీళ్ళు, ఈ టోరీస్ అంటే కన్జర్వేటివ్ పార్టీ, వీళ్ళ పబ్లిక్ సపోర్ట్ కేవలం 30% ఉంది. లేబర్ పార్టీకి ఏమో 40% ఉంది. ఒపీనియన్ పోల్స్ వేస్తున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు వీళ్ళకంటే అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అర్థమవుతుందా? మిస్టర్ జాన్సన్ హ్యాస్ డ్రాప్డ్ హింట్స్ ఆఫ్ ఎ కమ్బ్యాక్. అయితే ఈయన వెళ్ళిపోతూ ఊరుకున్నాడంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను అన్నట్టుగా కొన్ని హింట్స్ ఇవ్వడం జరిగింది. There are talks in political circles about forming a right-wing party. ఈయన ఇంకొక రైట్ వింగ్ పార్టీ ప్రారంభిస్తారు అన్న టాక్స్ కూడా పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్నాయి. ఇట్ ఈస్ నాట్ క్లియర్ వాట్ హీ విల్ డూ నెక్స్ట్ ఏం చేస్తుందో క్లారిటీ లేదు, కానీ ఇంకొక పార్టీ స్టార్ట్ చేసేలా ఉన్నారని చెప్పేసి మనం చెప్పొచ్చు. అయితే ఎటువంటి పార్టీ అది లెఫ్ట్ వింగ్ కాదు, రైట్ వింగ్. లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అని చెప్పి మనకి పొలిటికల్ పార్టీస్ లేదా పొలిటికల్ ఐడియాలజీస్లో మనకి 2 types ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ అండ్ రైట్ వింగ్ ఐడియాలజీ. సో ఇక్కడ మీరు గమనిస్తే చిన్న డిఫరెన్షియేషన్ ఇస్తాను. లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఎలా ఉంటుంది, రైట్ వింగ్ ఐడియాలజీ ఎలా ఉంటుంది. రైట్ వింగ్ ఐడియాలజీలో ట్రెడిషనల్ సోషల్ వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ. సో దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ట్రెడిషనల్ సోషల్ వాల్యూస్. మోడర్నిటీ కంటే ట్రెడిషనల్ వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా దే సపోర్ట్ ఫ్రీ మార్కెట్స్. ఎకానమీ పరంగా తీసుకుంటే ఫ్రీ మార్కెట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లిమిటెడ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, గవర్నమెంట్ యొక్క రోల్ తగ్గించుకోవడానికి ఇష్టపడతారు. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అంటే గవర్నమెంట్ తన రోల్ని తగ్గించుకొని ప్రైవేట్ ప్లేయర్స్కి ఎక్కువ స్పేస్ ఇచ్చేలాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే లెఫ్ట్ వింగ్కి వచ్చేసరికి ద ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ సోషల్ ఈక్వాలిటీ పైన ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది ఎక్కువ ఉండాలని చెప్పి కోరుకుంటారు. We need more government intervention to sort out issues of public issues అన్నిటిని సార్ట్ అవుట్ చేయడం కోసం అని చెప్పేసి. అలాగే ఎక్కువగా సోషల్ జస్టిస్ పైన ఫోకస్ ఉంటుంది. సోషల్ జస్టిస్ కావచ్చు, వర్కర్స్ రైట్స్ కావచ్చు, ఈ రకంగా అనమాట. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అని చెప్పేసి ఈ రకమైన ఈక్వాలిటీ ఆస్పెక్ట్ ఇక్కడ ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇక్కడ లిబర్టీ అనే ఆస్పెక్ట్కి ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. దెర్ ఇస్ మోర్ ఫోకస్ ఆన్ లిబర్టీ హియర్, మోర్ ఫోకస్ ఆన్ ఈక్వాలిటీ హియర్. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇది రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్. సో ఇంకొక రైట్ వింగ్ పార్టీ ఆయన స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి చర్చలు టాక్స్ నడుస్తున్నాయి. ఇట్ ఈస్ నాట్ క్లియర్, ఇది ఏం చేస్తారనేది మనకి ఫుల్ క్లారిటీ లేదు. బట్ హీ హాజ్ ఆల్రెడీ డన్ ఎనఫ్ డ్యామేజ్ టు ది పార్టీకి. ఈ టోరీస్ పార్టీకి ఆల్రెడీ చేయాల్సిన డ్యామేజ్ ఆయన చేసేసారు. ఎనీ అటెంప్ట్ ఎట్ ఎ పొలిటికల్ కంబ్యాక్ విల్ ఫర్దర్ డీస్టెబిలైజ్ ది పార్టీ అండ్ రప్చర్ బ్రిటన్స్ కన్జర్వేటివ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్. అర్థమైందా? ఎనీ అటెంప్ట్ ఎట్ ఎ పొలిటికల్ కంబ్యాక్ విల్ ఫర్దర్ డీస్టెబిలైజ్ ద పార్టీ. ఈ పొలిటికల్ కంబ్యాక్ కోసం ఎనీ ఫర్దర్ అటెంప్ట్ ఏదైనా విల్ ఫర్దర్ డీస్టెబిలైజ్ అంటే మళ్ళీ ఆయన రాజకీయంగా ఇంకో పార్టీ పెట్టే ప్రయత్నం చేసినా ఏం చేసినా సరే అదేమవుతుంది, పార్టీని ఇంకా ఫర్దర్ డీస్టెబిలైజ్ చేస్తుంది. బ్రిటన్ యొక్క కన్జర్వేటివ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ని కంప్లీట్గా రప్చర్ చేస్తుంది. సంథింగ్ దట్ ఈస్ కాట్ బిట్వీన్ బ్రెక్సిట్, ఐసోలేషనిజం. ఆల్రెడీ ఎన్నో ప్రాబ్లమ్స్లో ఉంది బ్రిటన్. బ్రెక్సిట్ వల్ల యూరోపియన్ యూనియన్ నుంచి సెపరేట్ అయిపోయి ఐసోలేట్ అయిపోయింది. ఏ బ్యాటర్డ్ ఎకానమీ దెబ్బతిని ఉంది ఆల్రెడీ. అండ్ అన్ అన్రియలిస్టిక్ క్వెస్ట్ టు మేక్ బ్రిటన్ గ్రేట్. బ్రిటన్ ఒకప్పుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేవారు.
సో ఉదయాన్నే సూర్యుడు ఒక చోట ఉదయిస్తే సూర్యుడు అస్తమించే టైంకి ఇంకో చోట ఉదయిస్తాడు కదా, ఇంకో చోట ఉదయించే చోట కూడా మళ్ళీ బ్రిటిష్ సామ్రాజ్యమే ఉండేది. అర్థమవుతుంది. ఆ రకంగా ఎప్పుడైనా సరే మనకి బ్రిటిష్ సామ్రాజ్యంలో సూర్యుడు ఎప్పుడూ వెలుగుతూనే ఉండేవాడు. అంటే ఒక చోట అస్తమించే టైంకి ఇంకో చోట ఉదయిస్తాడు, ఆ ఉదయించే చోట కూడా బ్రిటిష్ వాళ్ళే అధికారంలో ఉండేవారు. అలాంటి పరిస్థితి అనమాట. అలా బ్రిటన్ని మళ్ళీ గ్రేట్ చేయాలి అనే ప్రయత్నం ఏదైతే ఉందో అన్రియలిస్టిక్, అదంత రియలిస్టిక్ అది ఇప్పుడున్న సినారియోస్లో, అది కూడా చేస్తున్నారు. వీటన్నిటి మధ్యలో ఇప్పుడు బ్రిటన్ అనేది నలిగిపోతూ ఉంది అని అర్థం. సో ఈసారి యూపీఎస్సీ ఎగ్జామ్లో సీసాట్ అనేది ప్లేడ్ స్పాయిల్ స్పోర్ట్, మొత్తం అంతా సర్వనాశనం చేసేసింది. చాలామంది స్ట్రగుల్ అయ్యారు. అందుకే ఇప్పుడు అప్కమింగ్ ఇయర్ కోసం సీసాట్ కంప్లీట్గా క్యాట్ స్టాండర్డ్లో నేను, మురళీకృష్ణ సార్ క్యాట్ ఫ్యాకల్టీ టైంలో గట్రా ఇంతకుముందు చెప్పున్నారు. సో మేమిద్దరం నేను కంప్లీట్గా ఇంగ్లీష్ పోర్షన్ తీసుకుంటాను. ఇందులో క్వాంట్లో నేను ఒక 50% తీసుకుంటే సార్ 50% తీసుకుంటారు. ఇద్దరం కలిపి క్యాట్ స్టాండర్డ్లో మీకు క్లాసెస్ చక్కగా డీల్ చేసి మీకు వీక్లీ టెస్ట్లు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ ఇయర్ అరేంజ్ చేయబోతున్నాం. సో కాకపోతే ఫీజు 10,000 రూపీస్ ఉంటుంది, ఎందుకంటే ఇయర్ లాంగ్ క్లాసెస్ ఉంటాయి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. మీకు టెస్ట్ సిరీస్ సీసాట్ పరంగా టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఐ విల్ మేక్ ష్యూర్ యూ క్రాస్ ద లైన్. అయితే స్టార్టింగ్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలి. లైఫ్ టైం వ్యాలిటీతో వస్తున్న కోర్స్ ఇది. టేక్ కేర్, బాయ్.